దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడిన ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడిన మాటల్ని మనం ధ్యానపూర్వకంగా ధ్యానించుకుందాము. కీర్తనలు 46 అధ్యాయం. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుడు అలామోతు అను రాగము మీద పాడదగిన కీర్తన. కోరాహు కుమారులు భూమి నెరలు విడిచి ఆ మోషే కాలంలో ఈ కోరాహుని మింగేసింది కదండి. అతని యొక్క కుమారులు వారు రాసిన కీర్తన ఇది. గీతము. దేవుడు మనకు ఆశ్రయదుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం వచ్చినప్పుడు అనేకులు ఎవరిని నమ్ముకోవాలో తెలియదు. కానీ దేవుడైతే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పేసి వారు రాస్తున్నారు. నిజమే. మన జీవిత కాలంలో అనేక పర్యాయాలు మనం ఆపత్కాలాన్ని ఎదుర్కొంటాం. ఎంతో దీనమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో మనుషులందరూ దూరంగా ఉంటారు, కానీ దేవుడు మాత్రమే మనకి దగ్గరగా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. ఆయన సమీపముగా ఉన్నట్టు మీకు సమీపముగా ఉన్నట్టు ఏ జనమునకు ఎవరును ఏ దేవుడును సమీపముగా లేడని చెప్పేసి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండునట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగానున్నాడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడి నీ జనమును నీ తండ్రి ఇంటి వారిని విడిచి వెళ్ళినప్పుడు దేశము కాని దేశంలో ఆయన గుడారం వేసుకుని ఉన్నాడు. మనల్ని ఉండమనంటే అలా ఉండగలుగుతామా? ఉండలేం, చెప్పలేం. ఎందుకంటే కనిపించిన దేవుడికి అతడు విధేయుడయ్యాడు, విశ్వసించి అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ గుడారం వేసుకుంటూ ఉండడం అనేది ఎంతో కష్టమైన పని, కానీ అప్పట్లో ఆ గుడారాలు వేసుకుంటూ ఉండేవారు. కాబట్టి వెళ్ళి గుడారం వేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఒక రాజ్యముగా, ఒక జనముగా, గొప్ప జనముగా విస్తరించినప్పుడు దేవుడు వాళ్ళకి మరొక దేశానికి, ఒక మనిషిని ఒక దేశం నుండి మరొక దేశానికి విడిచిపెట్టి వెళ్ళమన్న విధానం వేరు. ఒక వ్యక్తి కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీ, కానీ ఇక్కడ ఒక విస్తరించిన ఒక పెద్ద జనాంగాన్ని దేవుడు వేరొక దేశానికి వెళ్ళు, ఇక్కడ నుండి ఐగుప్తుని విడిచి అనేసి వెళ్ళమని అన్నప్పుడు దేవుడు వారు ఆ ప్రయాణం ఎలా సాగించారు, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వారు సాగించారు. అప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టలేదు. మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గర మొరపెట్టినప్పుడు మోషేకి దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆహారం లేనప్పుడు 40 సంవత్సరములు వారిని ఆకాశ మన్నాలతో వారిని తృప్తిపరిచాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న ఎవరైనా అదృష్టవంతులే. అందుకనే కీర్తనకారుడైన కోరాహు కుమారులు కీర్తన రాయడానికి వాళ్ళకి ఎంతో కొంత అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి
వాళ్ళు చెప్తున్నారు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన మంచి సహాయకుడు అని చెప్తున్నాడు. కావున భూమి, 2వ వచనం, కావున భూమి మార్పు నందినను, నడి సముద్రముల పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచునను, నొరగగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఆ దినముల్లో అంటే నోవాహు దినముల్లో దేవుడు తీర్పుకి బలాత్కారంతో నిండిపోయిన ఆ ప్రజలను చూసి దేవుడు తీర్పు ప్రకటించినప్పుడు అప్పుడు ఏమైనా ఈ పర్వతాలు, నడి సముద్రములన్నీ మునిగిపోయినాయి. కానీ దేవుని నమ్ముకున్న ఒక్క కుటుంబం, నోవాహు కుటుంబం, నిందారహితుడై నీతిమంతుడుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తన నీతిని అమ్ముకోకుండా జ్ఞానం కలిగి దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి నోవాహు కుటుంబం ఆ రక్షణ వాడలో ప్రవేశించింది. పర్వతాలు మునిగిపోయినాయి. ఇంకా జనములు ఘోషించి, చావు కేకలతో జనము ఘోషించి చనిపోయారు. అయినా కూడా దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఆ నోవాహు వాడను సిద్ధపరిచి ఆ వాడలోకి ఆ కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే నేటి దినాన్ని చూసినట్లయితే గడిచిన దినాలలో గడుస్తున్న ఈ ఒక 4-5 సంవత్సరాల్లో ఎన్నో ప్రపంచానికి ప్రతికూల పరిస్థితులు ప్రపంచం మీదే అవన్నీ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఎన్నో అనారోగ్యాలు, రోగాలు, ఇంకా యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు గుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. నిన్న యూరప్ ఖండంలో అయితే ఎన్నో దేశాలలో భూకంపాలు, భూప్రకంపనలు, వాళ్ళు కట్టుకున్న ఆ బిల్డింగులే వారికి శాపం కింద మారిపోయిన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచంలో నెలకొల్పబడుతున్నాయి. అయితే యూరప్లో అయితే సూర్యుడు భయంకరమైన వేడి వల్ల, ఆ వేడి వడగాలుల వల్ల జనాలు నిలవలేకపోతున్నారు, ఘోషిస్తున్నారు. అయితే ఈ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ పరిశోధనలు చేసినప్పుడు ఆ మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయంట వేడికి. ఎన్నో మార్పులు, భూమి మార్పు నొందుతుంది. ఈ భూమి మార్పు నొందుతుండగా నడి సముద్రము, పర్వతములు మునిగిపోతున్నాయంటే మంచు పర్వతాలన్నీ కరుగుకుంటూ వచ్చేస్తున్నాయి. జనములందరూ ఘోషిస్తున్నారు. నిజంగా ఆ న్యూస్లో చూసినప్పుడు ఆ ప్రజలందరూ ఆ తాపం తట్టుకోలేక, ఆ వేడిని తట్టుకోలేక, భయంకరమైన వేడిని భరించలేక వాళ్ళు పడుతున్న అవస్థలు దగ్గరగా 1000 మంది చనిపోయారంటండి. ఆ యూరప్ కంట్రీలో, ఆ యూరప్ ఆ యొక్క ప్రాంతంలో 1000 మంది చనిపోయారంట ఆ వేడికి భరించలేక. ఘోషిస్తున్నారు, ఇంకా ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ విశ్వాసంతో కూడిన మాటలు. ఆయనను మనము భయపడము, ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయం అన్నాడు. నిజమే, రాత్రి అయితే ఆ న్యూస్ అవన్నీ విన్నప్పుడు హృదయంలో భయం కలిగింది. అయ్యో, ఇలాంటి పరిస్థితులు ప్రపంచమంతా ఉంటున్నాయి. పడుకున్న సమయంలో ఎక్కడ విపత్తు కలుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు కదా. ఎక్కడ సేఫ్టీ లేదు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి హృదయంలో బాధ కలిగి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అయితే ఉదయానికి దేవుడు ఎటువంటి విశ్వాసంతో కూడిన వాగ్దానాలతో కూడిన మాటలను దేవుడు అనుగ్రహించాడు.
అయితే ఆ దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఏ జనమునికి ఏ దేవుడు సహాయం లేడు, కానీ ఆయన నమ్ముకున్న వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణం, సర్వోన్నతిని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దేహమే దేవునికి ఆలయం అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. మన దేహమే దేవుని ఆలయంగా చేసుకుండి దేవుని నిత్యము ఆ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు మనం స్తుతులు అర్పిస్తూ ఉండాలి. దేవుణ్ణి మన దేహంతో మనం సంతోషపరచాలి. దేవుని స్తుతియాగము అర్పించాలి. హృదయం అనే బలిపీఠం మీద మనము స్తుతియాగం అర్పించాలి. మన శరీరమే సజీవ యాగముగా దేవునికి మార్చబడాలి. అలా చేసినప్పుడు దేవుడు మనకి సహాయాన్ని దయచేస్తాడు. మనం ఆయన్ని సంతోషపరిచినప్పుడు ఈ ఉదయకాలం ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారో వారందరికీ దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం, వారికి దేవుడు ఆశ్రయపురముగా నమ్మకమైన దేవుడుగా వారి ముందు వెళ్ళబోచున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము ఉండదు. అరుణోదయం నా దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లోనూ మన యొక్క హృదయంలో దేవుడు ఉంటాడో మనం దేవునికి త్యాగం చెల్లిస్తాము, ఆయన మీద నమ్మకం ఉంచుకుంటాము. అప్పుడు దేవుడు మనకు సహాయం, అరుణోదయం అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ప్రతి జీవి దాని యొక్క జీవన విధానాన్ని కొనసాగించడం కోసం బయటికి వెళ్తుంది. కుటుంబంలో ఉన్నవారు బయటకు వెళ్తారు సంపాదించడం కోసం, పోషించబడటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ పక్షులు, ఆకాశ పక్షులు ఎగురుతూ వాటి జీవ ఆహారం కోసం అవి వెళ్తాయి. కానీ దేవుడే వాటిని పోషిస్తాడని చెప్పేసి అవును, వేకువనే లేచి పక్షులు కేకలు వేస్తాయి. అవి దేవుణ్ణి స్తుతిస్తాయని చెప్పేసి దేవుని వాక్యం కూడా ఉదయకాలంలో పక్షులు అరుస్తాయి. అవి దేవునికి స్తుతిగా దేవుడు అంగీకరిస్తాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఈ రోజుల్లో నిజమే, ప్రతి రాజ్యంలో ఉన్న జనములు, ప్రతి దేశంలో ఉన్న జనములు ఘోషిస్తున్నారు. ఆర్తనాదాలు, అయ్యో మాకు భూకంపాలు, అయ్యో మాకు కరువులు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా జనములు ఘోషిస్తున్నాయి. నిజంగా సముద్రం ఎలాగైతే ఘోషిస్తుందో ఆగకుండా, అలాగే ఏదో ఒక రాజ్యంలో ఏదో ఒక దేశంలోనూ అలాంటి ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. అవును కదండి, ఉరుములు శబ్దానికి ఎవరన్నా భయపడకుండా ఉండగలరా? భూమి ఉరుములు భయంకరమైన ఆయన తన కంఠధ్వని వినిపించగా, దేవుడు తన కంఠధ్వని ఉరుములతో పోల్చి ఉన్నాడు కొన్ని సందర్భాల యోబు గ్రంథంలో. అలాగా దేవుడు మనిషికి భయం లేకుండా ఇష్టానుసారంగా బలాత్కారంతో నింపబడి, ఇష్టానుసారంగా పాపంతో నింపబడి, అవినీతితో నింపబడి, ఈ దినాన్న చాలా ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు. వారు అవినీతితో సంపాదిస్తున్నారు. చాలామంది కష్టం తక్కువైపోయింది, ఒకరినొకరు దోచుకోవటం, మోసం, దాగా ఇవన్నీ ఎక్కువైపోయినాయి. బలాత్కారంతో నింపబడిపోయింది. చంపుకుంటున్నారు భార్యని, భర్తను భార్య, పిల్లలు తల్లి అని తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రజలు బలాత్కారంతో నిండిపోయారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది.
భూమి కదులుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా భూమి నెరలు విరుచుకోవటమే చూస్తున్నాం. ఆ యొక్క సూర్యుని నుండి వచ్చే ఆ వేడికి భూమితో సహా కరిగిపోతుంది. వారు వేసుకున్న ఆ రోడ్లన్నీ కరిగిపోతున్నాయి. వారు పెట్టుకున్న ఆ వస్తు సముదాయం అంతా కరిగిపోతుంది. భూమి కరిగిపోతుంది ఆయన కంఠధ్వని వినిపించగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ కొరాహు కుమారులు అంటున్నారు, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు అని భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థమునిస్తుంది. ఆయన తన శిష్యులతో వెడలిపోవచ్చు. పైకి ఆరోహణమయ్యే క్రమంలో ఆయన అంటున్నాడు, మీతో సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి. బూదిగంతముల వరకు వెళ్ళిన సువార్తను ప్రకటించండి, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆయన ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కొరాహు కుమారులు కూడా దేవుడు మనకు ఎన్ని మార్పులు జరిగినాయి. భూమి కరిగిపోయిన ఆయన కంఠధ్వని వినిపించినప్పుడు భూమి కరుగుతుంది. అవును, పాపులు చేసే ఆ పాపముల నిమిత్తము దేవుడు ఉగ్రత దినము వస్తుంది. కానీ ఎలాగైతే దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆ యొక్క వాడలో ప్రవేశపెట్టాడు, అలాగా దేవుని యందు నమ్మిక ఉంచి వారికి ఆయన కృపను ఆవరింపచేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనమును కలుగచేయువాడు. ఆయనే బూదిగంతముల యుద్ధములు మాన్పువాడు. అవును, నాశనాన్ని కలుగచేయువాడు ఆయనే, భూమి మీద యుద్ధములను మాన్పువాడు ఆయనే. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వాళ్ళనే పరాయి దేశాలకు అప్పగించాడు. ఎప్పుడైతే వారు పరాయి దేశాలందరూ వచ్చి ముట్టడి దెబ్బలు వేసి వాళ్ళని తాగడానికి నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా, కొన్ని రాజ్యాలు నలిగిపోయినప్పుడు మరలా ఆ యొక్క రాజులు మరలా దేవుని యొద్దకి వెళ్ళి వారు మొరపెట్టుకున్నప్పుడు వారు బట్టలు చింపుకుండి, తగ్గించుకుండి, బూడిద చల్లుకుండి వారు దేవుని ఎదుట ప్రాధేయపడినప్పుడు దేవుడు మరలా వారికి సహాయం చేసి వారి యుద్ధాలను మాన్పి మళ్ళా కొల్లసము పంచుకుని విభాగించుకునే వారుగా వారిని దేవుడు ఉంచాడు. దేవుడు సహాయం అటువంటి గొప్ప సహాయం. ఆయన ఏమైనా చేయగల దేవుడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయవాడు కూడా ఆయన. అవును, ఫరో యొక్క సైన్యం వస్తున్నప్పుడు ఆయన సైన్యాన్ని అక్కడ అగ్ని కలగచేసి అక్కడ మాన్పించాడు. అగ్నిని అడ్డుగా పెట్టాడు. అక్కడ ఓరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్యజనులు నేను మహోన్నతుడు నగుదును. అవును, మనము ఊరుకుని నిలిచి ఉండుడి అని చెప్పేసి యెహోషువతోటి ఇంకా చెప్తారన్నమాట. దేవుడు ఊరకుండి నిలిచి ఉండి చూడు, దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూడమని చెప్పేసి మన పితరులతో అబ్రహాము సంతానంతో వాళ్ళ యుద్ధాలు వాళ్ళ దేశాలు దాటి బయలు వెళుచుండగా దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నప్పుడు ఊరకుండి, నేనే యెహోవా దేవుడని తెలుసుకునేది అని చెప్పేసి ఆ మాట ద్వారా ఆయన మాట్లాడినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. అప్పుడు దేవుని కార్యాలు వారు చూశారు. అన్యజనులే వారు వచ్చి మీ దేవుడు గొప్పవాడని చెప్పేసి వారు సాక్ష్యం ఇచ్చారు. భూమి మీద నేను మహోన్నతుడనగు, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. పరమందున్న సైన్యములకు, ఏహమందున్న సైన్యములకు దేవుడు అధిపతిగా ఉన్నాడు. కనుక యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును.
అవును. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు, మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలు అనబడదు. అంటే ఇశ్రాయేలు అంటే గొప్ప సైన్యం. ఆ సైన్యానికి దేవుడు తోడయుండి నడిపించాడు. కనుక దేవుడు ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పేసి కోరాహు కుమారులు రాస్తున్నారు. అవును, దేవుడు అప్పుడు యాకోబు సైన్యానికి వాళ్ళ దేవుడు తనకిచ్చిన 12 కుమారుల యొక్క బిడ్డలకి ఆ యొక్క గొప్ప సైన్యంగా మార్చబడిన ఆ దినాల్లో వారికి ఎలాగైతే దేవుడు సహాయకుడై ఆ యొక్క మన్నాను ఆ 10 తెగుళ్ళు రప్పించి వారిని ఆ యొక్క దేశం నుండి దాటించడానికి 10 అద్భుతములను చేసి ఇంకా వారిని ఎలాగైతే నడిపించాడో దేవుడు, పర్వతములు వారి ఎదుట నిలవలేదు, రాజ్యాలు వారి ఎదుట నిలవలేదు, ఇంకా సముద్రము 2 పాయలుగా అయిపోయింది, వారి ఎదుట నిలవలేదు, ఆకాశము వారి ఎదుట నిలవలేదు, ఆహారం ఇచ్చింది ఆకాశము, మన్నాను కురిపించింది. అలాగా దేవుడు ప్రకృతి కూడా ఆ యొక్క పూరేళ్లను వారి ఎదుటికి తీసుకొచ్చింది. అలాగ దేవుడు ఎన్నో రాజ్యాలని వారి ఎదుట నిలవనివ్వలేదు. అలాంటి గొప్ప సహాయకుడు యాకోబు దేవుని యొక్క సహాయకుడు గొప్పవాడు. అలాగే మనకు కూడా అదే దేవుడు మనకు సహాయం చేస్తాడని ఈరోజు దేవుడు మనకి వాక్యం ద్వారా ఎంతో ధైర్యాన్ని కలగజేస్తున్నాడు. నాకైతే ఎంతో ధైర్యంగా అనిపించింది వాక్యం. మరి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులు. ఏ పరిస్థితుల్లోనూ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేయటానికే ఈ భూమి మీద నుండి మనల్ని ఆత్మలు బానిసత్వంలో నుండి విడిపించటానికి దేవుడు మనకి సహాయం చేయటానికి. మనది లోకం కాదు, ఇది యుద్ధ భూమి. మనం తాత్కాలికంగా ఉండడానికి వచ్చిన ఒక ప్రదేశం ఇది. ఇందులో ఎంతకాలం మనం ఉంటామో తెలీదు. దేవుడు ఆగమన మేఘాల మీద వచ్చి మనల్ని కొనుక్కోబడి వరకు కూడా మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ దేహము గురించి అయినను దేని గురించి మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మను పరిశుద్ధపరచుకుని తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధపడి వస్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ మనము మన ఆత్మల్ని దేవుని యొద్ద నుండి తొలగిపోకుండా మన దేహమే దేవునికి ఆలయముగా చేసుకుని, మన హృదయాన్నే దేవునికి మందిరముగా బలిపీఠముగా చేసుకుని, మన జీవితమే ఆయనకి సజీవ యాగముగా, అంటే మనం ఎప్పుడు ఆయనకి స్తుతి యాగమును చెల్లిస్తూ మనము కదిలే మందిరాల్లాగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.